అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. కీర్తన 95, 96 కీర్తనలు ధ్యానిద్దాము. 95వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాము. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యం ద్వారా ప్రేక్షకులతో మాట్లాడి వారిలో మీ రక్షణ కార్యం, ఆత్మకార్యం జరిగించుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోనమని మాట్లాడుతున్నాను. నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ 95, 96 కీర్తనల ఇశ్రాయేలు ప్రజలు ఫీస్ట్ ఆఫ్ ట్యాబర్నాకిల్, గుడారాల పండుగలో ఈ యొక్క కీర్తనలు దేవునికి స్తుతిగానం చేసేవారు అని చరిత్రలో మనం తెలుసుకుంటాము. మరి ఈ 95వ కీర్తనలో ఎక్కువ శాతంగా ఇశ్రాయేలు చరిత్రను మనం గమనిస్తాము. మరి వారు చేసిన తప్పులు మనం చేయకుండా ఉన్నప్పుడే దేవుడు మన స్తుతిని, మన ఆరాధనని, మన కృతజ్ఞతను అంగీకరిస్తాడు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మరి ఇశ్రాయేల్ చరిత్ర గురించి కొన్ని మాటలు ఈ 95వ కీర్తనలో మనం చూస్తాము. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 8వ వచనంలో మనం చూస్తాము. మొట్టమొదటి విషయం ఏంటంటే హార్డ్ అండ్ హార్ట్, కఠిన హృదయాన్ని వారు కలిగి ఉన్నారు అనే అంశాన్ని ఈ 95వ కీర్తన 8వ వచనంలో మనం చూస్తున్నాము. కాబట్టి అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొని నట్లు మాంసా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తి బానిసత్వంలోంచి విడిపించబడి కానాను ప్రాంతానికి దేవుడు వాళ్ళని నడిపించడానికి ఇష్టపడ్డాడు. అయితే వారు అరణ్యంలో సంచరించినప్పుడు వాళ్ళు దప్పిగొన్నారు. మెరబ్బా అనే స్థలానికి వచ్చినప్పుడు దప్పిగొన్నప్పుడు దేవుని యందు సనిగేరు గొనిగేరు, మోషే యందు కూడా సనిగేరు గొనిగేరు. అంటే దేవుని యొక్క శక్తిని వారు ప్రశ్నించారు అని దేవుని వాక్యంలో సంఖ్యాకాండం 12, 13 అధ్యాయాల్లో మనం చూస్తాం. అంటే దే హ్యాడ్ హార్డ్ అండ్ హార్ట్, కఠిన హృదయాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనం కోరేది ఏంటంటే కఠిన హృదయాన్ని తీసివేసుకొని మాంసపు హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాము. మరి కఠిన హృదయం ఎందువలన కలిగిందంటే వారు పాపంలో జీవించారు. దేవునికి వ్యతిరేకమైన స్వభావాన్ని కలిగి ఉన్నాడు. దే రెబల్డ్ అగేన్స్ట్ గాడ్, దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. మరి ఎప్పుడైతే పాపం చేస్తామో అప్పుడు మన హృదయం కఠినపరచబడుతుంది. అంటే పాపం వలన వారి హృదయము, మన హృదయం కూడా కఠినపరచబడుతుంది. కాబట్టి పాపం నుంచి విమోచింపబడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి మొట్టమొదటిగా పాపం వలన వారు కఠిన హృదయాన్ని కలిగి ఉన్నారు. విమోచన లేని తనమును బట్టి కఠిన హృదయాన్ని కలిగి ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు వారు కఠిన హృదయాన్ని కలిగి ఉన్నారు. ఇర్మియా గ్రంథం 17:9లో మనం చూసినట్లయితే ఇర్మియా చెప్పేది ఏంటంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది మిక్కిలి వ్యాధి గలది అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే హృదయము కఠినపరచబడుతుంది. పాపం వలన, దేవునికి వ్యతిరేకత వలన మన హృదయం కఠినపరచబడ్డది. ఇశ్రాయేలు కఠినపరచబడిన హృదయాన్ని కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని మరి కానానులో ప్రవేశించడానికి నిరాకరించాడు. గాడ్ రిఫ్యూజ్ టు టేక్ దెమ్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. దేవుడు వాగ్దాన పూర్వకంగా ఇచ్చిన కానాను దేశంలో ఈ కఠిన హృదయం కలిగిన వారు ఎవరు కూడా ప్రవేశింపలేకపోయారు. కాబట్టి మనకి నేటి క్రైస్తవులకి దేవుడు తెలియపరిచేది ఏంటంటే మనలో ఉండే కఠిన హృదయాన్ని తీసివేసుకొని దేవుడు కోరిన దైవభక్తితో కూడిన హృదయాన్ని మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని హెజికియల్కి రాసిన గ్రంథం 36వ అధ్యాయము
25-27 వచనాల్లో ఈ విధంగా ఉంది. మీ అపవిత్ర ఆ, ఆ, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీ మీద శుద్ధ జలములు చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేస్తును. నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యొద్ద ఉంచి నా కట్టడలను నన్ను అనుసరించే వారుగా నా నా విధులను గైకొని వారుగా మిమ్మను చేసేదను. మరి హెజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 25-27 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఈ కఠిన హృదయాన్ని మనంతటి మనం తీసివేసుకోలేము, కానీ యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి విమోచింపబడిన వారే కఠిన హృదయాన్ని, రాతి గుండెను దేవుడు తీసివేసి మాంసపు గుండెను దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి నరావతారిగా వచ్చి ఆయన సిలువలో మన కొరకు కార్చిన రక్తం ద్వారా అలాగే ఆయన మన కొరకు తన శరీరాన్ని, రక్తాన్ని అర్పించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనకు రక్షణ భాగ్యాన్ని దయచేశాడు. అంటే రక్షణ ఎలా కలుగుతుందంటే ఆయన రక్తం ద్వారా మనము మన హృదయం కడగబడినప్పుడు అపవిత్రత మన హృదయంలోంచి తీసివేయబడి పరిశుద్ధమైన హృదయమును, అంటే రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా మన పాపాన్ని తీసివేసి పరిశుద్ధపరిచి, అంతేకాకుండా తన ఆత్మను మనలో నివసింపజేయట ద్వారా దేవుని ఆజ్ఞలను మనం గైకొనేలాగా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి కఠిన హృదయాన్ని మనం కలిగి ఉండకుండా ఉండాలి. మరి దేవునికి ఇష్టమైన దైవభక్తితో కూడిన దేవుణ్ణి గణపరిచే హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన స్తుతిని, మన ఆరాధనని అంగీకరిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఇశ్రాయేలు చరిత్ర ద్వారా దేవుడు మనం హెచ్చరించేది ఏంటంటే కఠిన హృదయాన్ని మనము తీసివేసుకోవాలి, మన హృదయాన్ని కఠినపరచుకోకుండా ఉండాలి. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టమైన హృదయాన్ని, పరిశుద్ధమైన హృదయాన్ని, దైవభక్తితో కూడిన హృదయాన్ని, దేవుణ్ణి గణపరిచే హృదయాన్ని మనం కలిగి ఉండట ద్వారా మన అంతరంగ హృదయంలో ఉండే అపవిత్రత తీసివేయబడడం ద్వారా మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మనము కఠిన హృదయాన్ని తీసివేసుకొని దేవునికి అంగీకారమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రెండవ విషయం మనం చూసినట్లయితే 7వ వచనంలో ఉంది, వారు దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడలేదు. దే వర్ నాట్ విల్లింగ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. 95వ కీర్తన 7వ వచనంలో మనం చూసినట్లయితే రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధికి మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటలను అంగీకరించినడలా ఎంత మేలు. అంటే దేవుని మాటల్ని వారు తిరస్కరించారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్వరాన్ని వినలేదు, ఆయన మాటల్ని వారు గ్రహించలేదు, ఆయన మాటల పట్ల ఆయన ఇష్టపడలేదు. చాలాసార్లు ఈ లోకంలో ఉన్న మనం కూడా దేవుని స్వరాన్ని మనం వినకుండా ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితము కుంటిపడిపోతుంది అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. అనుదినము దేవుని వాక్యం ద్వారా మనము ఆత్మీయంగా బలపరచబడాలి, ఆయన స్వరాన్ని మనం వినాలి. అందుకనే కీర్తనాకారుడు అంటాడు 119వ కీర్తన 105వ వచనంలో ఏముందంటే నా నా ఆయన ఏమని ఉందంటే నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్తున్నాడు. అంటే దేవుని మార్గాన్ని తెలుసుకోవడం ద్వారా ఆయన మార్గంలో మనం ప్రవేశించగలుగుతాము అని ఆయన స్వరాన్ని విన్నప్పుడు దేవుడు ఆయన మనకి ఈ లోకంలో మనం ఎలా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలో అనే విషయాలన్నీ కూడా దేవుడు మనకి బోధిస్తాడు. ఆయన మార్గాన్ని మనము తెలుసుకోగలుగుతాము. అందుకనే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, వాళ్ళు దేవుని మార్గాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టి దేవుని మార్గాన్ని తెలుసుకోవడం ద్వారా
ఆ మార్గంలో మనం నడవగలుగుతాము. అంతేకాకుండా ఆయన ప్రణాళికను మనం తెలుసుకోగలుగుతాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు అంటున్నాడు, మీ కొరకు నేను మంచి ప్రణాళికను కలుగ మంచి ప్రణాళికలను కలిగి ఉన్నాను. మీకు మీకు మేలు జరిగేటివే కానీ కీడు జరిగేటి ప్రణాళిక కాదు. మీకు ఎల్లప్పుడూ కూడా మంచి జరిగేలాగా నేను ప్రణాళిక కలిగి ఉన్నాను. అంటే దేవుని మార్గాన్ని తెలుసుకోవడమే కాకుండా దేవుని యొక్క ప్రణాళికను మనం తెలుసుకోగలుగుతాము. దేవుని స్వరాన్ని మనం విన్నప్పుడు దేవుని మార్గాన్ని తెలుసుకుంటాము. రెండవదిగా దేవుని యొక్క ప్రణాళిక, మన జీవితానికి దేవుడు ఇచ్చిన ప్రణాళికను మనం తెలుసుకోగలుగుతాము. మూడవదిగా దేవుని ఉద్దేశాలను మనం నెరవేర్చగలుగుతాము. రోమీయులకు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 28వ వచనంలో ఆయనను ప్రేమించు వారికి దేవుడు సమస్తాన్ని మేలుకరంగా తీర్చిదిద్దుతాడు. ఆయన ఉద్దేశాలను బట్టి పిలువబడిన వారికి ఆయన సమస్తమును మేలు జరిగిస్తాడు అని రాయబడి ఉంది. అంటే మనం దేవుని స్వరాన్ని వినడం ద్వారా ఆయన మార్గాన్ని తెలుసుకోగలుగుతాము. ఆయన మన జీవితానికి కావాల్సిన ప్రణాళికను మనం తెలుసుకోగలుగుతాము. అంతేకాకుండా ఆయన ఉద్దేశాలను మనం సంపూర్ణంగా నెరవేర్చగలుగుతాము అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. లూకా సువార్త 10వ అధ్యాయం 39 నుంచి 41వ వచనంలో మరి బేతనీ అనే చిన్న ఊరిలో ముగ్గురు కలిగిన ఒక చిన్న గృహానికి యేసు ప్రభు తరచుగా వెళ్ళేవాడు. వాళ్ళ పేర్లు మనకు తెలుసు, మేరీ, మార్తా, లాజర్ అని ముగ్గురు వ్యక్తులు. అంటే ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదర్ ఒక చిన్న గృహంలో బేతనీ అనే ఊరిలో ఉండేవారు. కాబట్టి యేసు ప్రభు తరచుగా వారి ఇంటికి వెళ్ళేవారు. అయితే మరి మరియా ఏమో ఎప్పుడు యేసు ప్రభు వచ్చినా ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని వినేది. మరి అలాగే మార్తా ఏమో ఆయనకు కావాల్సిన వంటలు చేస్తూ ఉండేది. అయితే ఒకసారి ఏమన్నదంటే యేసు ప్రభుతో మాట్లాడి ఏమన్నదంటే, యేసు ప్రభు మరి మరియా అయితే నాకు ఏం సహాయం చేయట్లేదు, నేనే అన్ని వంటలు చేయాల్సి వస్తుంది, ఆమె మీ పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని వింటుంది, మరి ఆమె కూడా నాకు సహాయం చేస్తే బాగుంటుంది అని యేసు ప్రభుతో మార్తా చెప్పినట్టు మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు ఏమంటాడంటే 41వ వచనంలో ఉంది, అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనులు గూర్చి విచారం కలిగి అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదని ఆమెకు చెప్పాను. అంటే యేసుప్రభు ఏం చెప్పాడంటే, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, వంటలు పనులు చేసే కంటే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరియ నా పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని వింటుంది, అది ఉత్తమమైనది అని చెప్తుంది. కాబట్టి యేసు ప్రభు యొక్క స్వరాన్ని మనం వినాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన ద్వారా మనము ఆయన స్వరాన్ని విన్నప్పుడు దేవుడు మనకు విశ్వాసాన్ని కలుగజేస్తాడు, ఆత్మీయమైన జ్ఞానాన్ని కలుగజేస్తాడు. ఆయన మార్గాలను ఆయన ప్రణాళికను మనం తెలుసుకోగలుగుతాము, ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చగలుగుతాము. కాబట్టి దేవుని స్వరాన్ని వినడం మానేశారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకనే వారు మరి వాగ్దాన దేశంలో కానాన్లో ప్రవేశింపలేకపోయారు. కాబట్టి మనము కఠిన హృదయాన్ని తీసివేసుకోవాలి, దైవభక్తితో కూడిన హృదయాన్ని కలిగి ఉండడమే కాకుండా దేవుని స్వరాన్ని విని ఆయన మార్గాలను తెలుసుకొని ఆయన ప్రణాళికను తెలుసుకొని ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉండాలి. మార్తా వలె ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన స్వరాన్ని వినే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మూడవ విషయం ఏంటంటే, వీళ్ళు అవిశ్వాసముతో అవిధేయతతో జీవించారు అని దేవుని వాక్యంలో, అంటే ఈ 95వ కీర్తన హీబ్రూ గ్రంథకర్త కూడా 3వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లో, అంటే ఈ 3వ అధ్యాయంలో తను ఇశ్రాయేలు చరిత్రను చెప్తూ ఏమంటాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాల్లో ఈ విధంగా ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
18-19 చూడండి. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేత వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఇక్కడ కూడా హీబ్రూ గ్రంథకర్త 3వ అధ్యాయం 18-19 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో అవిశ్వాసంతో నడుచుకున్నారు, అవిధేయులై జీవించారు. దేవుని యందు అవిశ్వాసాన్ని కలిగి ఉన్నారు, అవిధేయులుగా జీవించారు. అందుకనే వాళ్ళు వాగ్దాన దేశంలో చేర్చబడలేదు అని దేవుని వాక్యంలో హీబ్రూ గ్రంథకర్త 3వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి మూడో విషయం ఏంటంటే, విశ్వాసము విధేయత కలిగి జీవించినప్పుడే దేవుడు మన ప్రార్థనలు వింటాడు, మన స్తుతి ఆరాధనని అంగీకరిస్తాడు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి వాళ్ళు అవిశ్వాసంతో అవిధేయతతో జీవించారు. కానీ అది మనకు ఒక హెచ్చరికగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసము విధేయతతో మన జీవితాన్ని గడుపుకున్నప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. రోమీయులకు రాసిన గ్రంథం 10వ అధ్యాయం 9-10 వచనంలో మనం చూసినట్లయితే, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో ఆ వాక్యాన్ని మనం అంగీకరించి విధేయత చూపించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంటే యేసు ప్రభువుని మన హృదయంలోనికి స్వీకరించి మన నోటితో ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యానుసారమైన విధేయతతో కూడిన జీవితాన్ని మనం జీవించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులై ఉన్నారు, అవిశ్వాసులై ఉన్నారు కాబట్టి వాళ్ళు వాగ్దాన దేశంలో చేరలేకపోయారు. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో మరి నడిచి వాళ్ళు మొదటి తరం అంతయు కూడా, అంటే 20 ఏళ్ల పైనుండే వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. మరి యవన తరమే, అంటే రెండో తరము మూడో తరమే వాళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశింపగలిగారు. కాబట్టి మనము కూడా విశ్వాసము విధేయతతో కూడిన జీవితాన్ని జీవించడం ద్వారా మనము దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటాము అని దేవుని వాక్యంలో మనకు తెలియపరచబడ్డది. కాబట్టి మన హృదయం దేవునికి అంగీకారంగా ఉండాలి. మనం దేవుని స్వరాన్ని వినాలి. విశ్వాసము విధేయతతో కలిగిన జీవితాన్ని మనం జీవించినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. 4వదిగా దేవునికి స్తుతించి దేవునికి పాటలు పాడుచు దేవుని స్తుతించే వారంగా ఉండాలి అని రాయబడి ఉంది. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఫెస్టివల్ ఆఫ్ టాబర్నాకల్స్లో వీళ్ళు దేవుణ్ణి పాటలు పాడి దేవుణ్ణి స్తుతించారు. అంటే దేవుని యెరూషలేము ఆవరణంలో దేవాలయం ఆవరణంలో ప్రవేశించక ముందు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన గుమ్మంలో ప్రవేశించేవారు. అందుకని 96వ కీర్తనలో కూడా అదే రాయబడి ఉంది. యెహోవా 96వ కీర్తన మొదటి 2 వచనాల్లో చూసినట్లయితే, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, భూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 2 కీర్తనల్లో దేవుణ్ణి మనం పాటల ద్వారా స్తుతి ద్వారా దేవుణ్ణి గణపరచాలి అని రాయబడి ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని కోరిన హృదయాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వింటామో, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసము విధేయత చూపిస్తామో, అప్పుడు మనము దేవునికి కొత్త పాటలు పాడగలము, దేవుణ్ణి స్తుతించగలము, దేవుణ్ణి మహిమపరచగలము. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అనే అంశాన్ని మరి చూసినట్లయితే మొదటి 3 వచనాల్లో దేవుడు సార్వభౌముడు, ఈజ్ సావరిన్. అంతేకాకుండా దేవుడు గొప్పవాడు, హీఈస్ గ్రేట్ గాడ్ అండ్ కింగ్. ఆయన గొప్ప దేవుడు, గొప్ప రాజు అని అక్కడ రాయబడి ఉంది. అంతేకాకుండా ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడు, సమస్తానికి ఆయన చేతిలో ఉన్నది, లేదా ఆయన నాయకుడు. హీఈస్ ద ఓనర్. సమస్తము ఆయన ద్వారా సృష్టింపబడ్డది, సమస్తము ఆయనది. ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద యూనివర్స్. కాబట్టి ఆయన గొప్ప దేవుడు, గొప్ప రాజు కాబట్టి ఆయన స్తుతించి ఆరాధించాలి. అంతేకాకుండా ఆయన సమస్తాన్ని సృష్టించాడు, సమస్తము ఆయనది కాబట్టి ఆయన స్తుతించి ఆరాధించాలి.
ఈజ్ ద రాక్ ఆఫ్ సాల్వేషన్. ఆయన మన రక్షణ దుర్గం కాబట్టి ఆయనను మనం స్తుతించి ఆరాధించాలి. కాబట్టి కొత్త పాటల ద్వారా దేవుణ్ణి మనం స్తుతించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ 95, 96 కీర్తనలో మరి దేవుణ్ణి స్తుతించి గణపరిచే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి వారు దేవుని ఆలయంలో ప్రవేశించేటప్పుడు కొత్త గీతములు పాడుచు దేవుని స్తుతించి మహిమపరిచేవారుగా ఉన్నారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఎందుకంటే దేవుడు సర్వాన్ని పరిపాలిస్తున్న దేవుడు, సర్వాధికారి, సర్వోన్నతమైన దేవుడు. ఆయన మన రక్షణ దుర్గము, ఆయన గొప్ప దేవుడు, గొప్ప రాజు. ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు, సమస్తానికి అధికారి అయిన దేవుడు. సమస్తం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆల్మైటీ గాడ్, సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు కాబట్టి మనం ఆయన్ని కొత్త గీతములతో పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 5వ విషయం ఏంటంటే 2వ వచనంలో థ్యాంక్స్ గివింగ్ గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంది. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదము. కాబట్టి వీ మస్ట్ గివ్ థ్యాంక్స్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుణ్ణి పాటల ద్వారా మరి దేవుణ్ణి స్తుతించడం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. అంతేకాకుండా దేవుని కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి 95వ కీర్తన 2వ వచనంలో ఉంది. అలాగే 96వ కీర్తన 7, 8 వచనాల్లో కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని వాక్యంలో మనం రాయబడినట్లు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మనం ఒక్కరమే కాదు కానీ కుటుంబంగా మరి సంఘంగా కూడా దేవుని స్తుతించాలి. జనముల కుటుంబాలారా యెహోవాకు చెల్లించుడి, మహాబలమును యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామము తగిన మహిమ ఆయనకి చెల్లించుడి, నైవేద్యము తీసుకొని వచ్చి ఆయన ఆవరణంలో రండి. చూడండి, ఇక్కడ కూడా మనం చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సర్వోన్నతమైన దేవుడు కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది విశ్వాసిగా మనం చేయాల్సిన కార్యము అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఇది దేవుని చిత్తము అని మనం గ్రహించాలి. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించి ఇది మీ ఎడల దేవుని చిత్తము అనే విషయాన్ని మనం చూస్తాము. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము చూడండి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి దానియేలు జీవితంలో మనం చూసినట్లయితే దినానికి 3 సార్లు ఆయన దేవుని ఆలయం వైపు చూసి బబులోన్లో ఉన్నాడు, అన్ని రాజుల దగ్గర పనిచేస్తున్నాడు. అయినప్పటికీ ప్రతిదినము 3 సార్లు మోకరించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి 3 సార్లు మోకరించి ఆలయం వైపు చూసుకుంటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే ఈవెన్ మరి అక్కడుండే బబులోన్ రాజు తప్ప ఇంకెవరిని కూడా ఆరాధించవచ్చు అనే ఒక శాసనం జారీ చేసినప్పటికీ దానియేలు దాన్ని పట్టించుకోకుండా దేవుని యందు భక్తి కలిగిన వాడై ప్రతిరోజు 3 సార్లు మోకరించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. మరి అలాంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది దేవుని చిత్తము అని మనం ఇక్కడ 1 తెస్సలోనిక 5:18లో చూస్తున్నాం. కాబట్టి దేవునికి అంగీకారమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని స్వరాన్ని వినాలి, విశ్వాసము, విధేయత చూపించాలి. అంతేకాకుండా దేవుణ్ణి పాటలు పాడుచు మరి దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి.
ఆయన సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, మనల్ని అన్ని విషయాల్లో కాపాడి భద్రపరిచే దేవుడు కాబట్టి దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మనము అర్పణలు అర్పించాలి. దేవుణ్ణి కృతజ్ఞత తెలపాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 6వ విషయం ఏంటంటే వర్షిప్ హిమ్, ఆయనను ఆరాధించే వారంగా ఉండాలి. 95వ కీర్తన 6వ వచనంలో ఉంది. అలాగే 96వ కీర్తన 9వ వచనంలో కూడా మనం చూస్తాము. దేవుణ్ణి ఆరాధించాలి అనే అంశాన్ని మనం చూస్తాము. భూమి నిర్మించను ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలపడుదుము. చూడండి, ఇక్కడ చూసినట్లయితే దేవుణ్ణి మనము ఆరాధించాలి అనే అంశాన్ని మనం చూస్తాము. అలాగే 96వ కీర్తన 7, 8 వచనాల్లో కూడా అదే అంశాలను మనం చూస్తాము. యెహోవా నామము తగిన మహిమ ఆయనకు చెల్లిందుము, నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. కాబట్టి దేవుణ్ణి మనము ఆరాధించే వ్యక్తులంగా ఉండాలి. వ్యక్తిగతంగా ఆరాధించాలి, సంఘంగా కూడా మనం ఆరాధించాలి. మరి దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? మరి యోహాను సువార్త 3, 23, 24లో ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఈ కొండ మీద కాదు, లేకపోతే యెరూషలేములో కాదు, కానీ దేవుడు ఆత్మై ఉన్నాడు కాబట్టి ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించినప్పుడు మన ఆరాధన ఆయన అంగీకరిస్తాడు అని యేసు ప్రభు సమరయ స్త్రీతో చెప్పాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలంటే మన ఆత్మతో సత్యంతో మన అంతరంగంతో ఆయన్ని స్తుతించి ఆరాధించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. రెండవది ఏంటంటే సరెండర్డ్ లైఫ్, దేవునికి సమర్పించుకున్న జీవితం ద్వారానే దేవుణ్ణి ఆరాధిస్తాం. అంటే కేవలం పాటలు పాడడం ద్వారా దేవుణ్ణి ఆరాధించడం కాదు, కానీ మన జీవితం సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలి. రోమీయులకు రాసిన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఏమో వాళ్ళు అర్పణలు అర్పించాలి, కానీ కొత్త నిబంధనలో మన శరీరాన్నే దేవునికి అప్పచెప్పాలి. అంటే మన శరీరముతో, మన ఆత్మతో, మన చిత్తముతో దేవుణ్ణి ఆరాధించాలి. అంటే సరెండర్డ్ లైఫ్, దేవునికి మన శరీరాన్ని, మన మనస్సుని, మన చిత్తాన్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించాలి. అప్పుడే దేవుణ్ణి ఆరాధించగలుగుతాము. మరి మొట్టమొదటిసారి బైబిల్లో అబ్రహాము విషయంలో ఆరాధన మాటను మనం చూస్తాము. అబ్రహాముకి దేవుడు ఏం చెప్పాడు? నీ ఏకైక కుమారుడైన ఇస్సాకుని నేను చూపించే కొండ మీద తీసుకెళ్ళి బలర్పించమంటాడు. మరి అబ్రహాం వెంటనే దేవుని మాటకి విధేయత చూపి తాను మరి ఇస్సాకు కలిసి దేవుడు చూపించిన కొండ మీదకి కింది దాకా 3 రోజులు ప్రయాణం చేసి వచ్చాక తన సర్వెంట్స్తో అబ్రహాం ఏమంటాడంటే, మీరు ఇక్కడ ఉండండి, నేను మా కుమారుడు కలిసి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వస్తామని చెప్పాడు. అంటే దేవుడు ఏ విధమైన ఆరాధన కోరాడు? అబ్రహాంకి తన ఏకైక కుమారుడైన ఇస్సాకుని బలర్పించి నన్ను ఆరాధించమని కోరాడు. అంటే ప్రశస్తమైన దాన్ని అర్పించమన్నాడు. కాబట్టి అబ్రహాము తను ఏమాత్రం కూడా సందేహించక ఇస్సాకుని మరి అక్కడ బలిగా అర్పించడానికి సిద్ధపడి మరి అర్పణ కత్తి పెట్టి పొడవడానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఆయనని ఆపి మరి అక్కడ ఉండే పొట్టేల ద్వారా దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని దయచేశాడు. అంటే దేవుణ్ణి ఆరాధించేవారు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. తమ జీవితాలను, తమ శరీరాన్ని, తన మనస్సుని, తన చిత్తాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్న వారే దేవుణ్ణి నిజంగా ఆరాధించగలుగుతారు అని దేవుని వాక్యములో మనకు తెలియపరచబడ్డది. మూడవది సాక్రిఫిషియల్ లైఫ్, త్యాగపూర్వకమైన అర్పణ ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి. మరి మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరియా బహు విలువ కలిగిన అత్తరు యేసు ప్రభు పాదాల మీద పోసి ఆయన తన వెంట్రుకలతో తుడిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించింది. అంటే ప్రెషియస్ ఆఫరింగ్, ప్రశస్తమైనది దేవునికి సమర్పించడం ద్వారా ఆమె దేవుణ్ణి ఆరాధించింది. అలాగే మనం కూడా మనలో ఉండే ప్రశస్తమైన వాటిని మన ఆత్మతో, సత్యముతో,
మన జీవితాన్ని, శరీరాన్ని, మనసుని, చిత్తాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించి త్యాగపూర్వకమైన అర్పణతో దేవుడిని మనం స్తుతించి ఆరాధించినప్పుడు దేవుడు మనని అంగీకరిస్తాడు. మరి చూసినట్లయితే ఏబేలు కయీను జీవితంలో కూడా మనం చూసాం. ఏబేలు ప్రశస్తమైనది తీసుకొచ్చి దేవునికి అర్పణగా అర్పించాడు. తన హృదయము మరి దేవునికి అంగీకారంగా ఉంది, విశ్వాసంతో అర్పణ అర్పించాడు, దేవుని యందు భయభక్తులతో అర్పణ అర్పించాడు, ప్రశస్తమైనది దేవునికి అర్పించాడు. కాబట్టి దేవుడు ఆయన అర్పణను అంగీకరించాడు. కయీను యొక్క అర్పణను దేవుని అంగీకరించలేదు. కాబట్టి మన హృదయం సరిగ్గా ఉండాలి, మనం దేవుని యందు విశ్వాసము, విధేయత కలిగి జీవించాలి. మరి అంతేకాకుండా అన్ని విషయాల్లో దేవునికి పాటలు పాడి స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు దేవుడు మనం అర్పించే ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 7వ విషయం మనం చూసినట్లయితే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపలేరు అని చెప్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలు చరిత్ర గురించే మనం చదువుతున్నాం. 95వ కీర్తన 11వ వచనంలో ఏమని అంటాడంటే, కావున నేను కోపించి వీరు ఎన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. అంటే ఇశ్రాయేల్ గురించి, ఎవరైతే అవిశ్వాసంతో, అవిధేయతతో, కఠిన హృదయాన్ని కలిగి ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా నా యొక్క విశ్రాంతి అంటే కానాను విశ్రాంతిలో ప్రవేశింపలేరు అని దేవుడు వాళ్ళని శపించినట్టు మనం చూస్తున్నాం. అందుకనే ఆ మొదటి శతాబ్దంలో ఉండే 20 ఏళ్ల ప్రాయం అబవ్ ఉండే వారందరూ ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, కానీ కానాన్లో ప్రవేశింపలేకపోయారు. కాబట్టి మనం కూడా దాన్ని హెచ్చరికగా తీసుకొని మనం ఏం చేయాలి అనే విషయాలను ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించాలి అని దేవుడు మనల్ని కోరుతున్నాడు. విశ్వాసము, విధేయత కలిగి ఉండాలి. మరి ఆత్మతో, సత్యంతో ఆయన ఆరాధించే వారంగా ఉండాలి. ఆయన నామాన్ని అన్ని విషయాల్లో గణపరిచే వారంగా ఉండాలి. అప్పుడు కానాను విశ్రాంతిలో వీళ్ళు ఎలాగైతే ప్రవేశింపలేకపోయారో మనము ప్రవేశించేటట్టు దేవుడు మనకి ఆధిక్యతనిస్తాడు. మరి ఈ కానాను విశ్రాంతి మనం పోల్చుకున్నట్లయితే మరి మనకు కూడా ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. కానాను విశ్రాంతి ఏంటి అని మనం చూసినట్లయితే దేవుడిచ్చే ఆత్మీయ స్వాస్థ్యము, స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, 11వ వచనంలో, మరి అలాగే 15 నుంచి 23 వచనాల్లో మనం చూసినట్లయితే ఆత్మీయమైన స్వాస్థ్యాన్ని యేసు ప్రభు ద్వారా మనం పొందుకుంటాము. మనం దేవుని స్వాస్థ్యంగా చేయబడతాము. మనకి పరలోక స్వాస్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ కానాను విశ్రాంతి మనం పోల్చుకున్నట్లయితే మనము ఆత్మీయమైన స్వాస్థ్యాన్ని దేవుని ద్వారా పొందుకుంటాము. 2వ విశ్రాంతి ఏంటంటే సాల్వేషన్ రెస్ట్, రక్షణ విశ్రాంతిలో ప్రవేశించాలి. మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన యేసు ప్రభుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించడం ద్వారా రక్షణ విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాము. ఎవరైతే ఆయన యందు నమ్మకంగా, విశ్వాసంతో, విధేయతతో ఆయన బిడ్డగా జీవిస్తారో వారు మరి రక్షణ విశ్రాంతే కాకుండా మరి ఆత్మీయమైన స్వాస్థ్యాన్ని కూడా పొందుకుంటారు. 3వ విశ్రాంతి ఏమంటే హెవెన్లీ రెస్ట్, సబ్బాతు రెస్ట్ అని ఇక్కడ పిలువబడ్డది. అంటే యేసు ప్రభువుని మనం నమ్ముకొని అంగీకరించడం ద్వారా, ఆయన వాక్యానికి విశ్వాసము, విధేయత కలిగి జీవించడం ద్వారా మనము రక్షణ విశ్రాంతిని, మరి పరలోక స్వాస్థ్యం అనే విశ్రాంతిని పొందుకుంటాము. అంతేకాకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు పరలోకంలో నిత్యమైన విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాము అని కీర్తనాకారుడు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కానాను విశ్రాంతి, రక్షణ విశ్రాంతి, పరలోక విశ్రాంతిని మనం కూడా పొందుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చివరిగా మనం చూసినట్లయితే 8వ విషయం ఏంటంటే 96వ కీర్తన 10వ వచనం, 13వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు మొదటిసారి వచ్చాడు, మనకు రక్షణను అనుగ్రహించాడు. కానీ రెండవసారి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దేవుడు న్యాయాధిపతిగా ఈ లోకానికి వస్తాడు. హీ విల్ కమ్ యాజ్ ఎ జడ్జ్.
కాబట్టి ఎవరైతే ఆయన్ని విసర్జిస్తారో వాళ్ళందరూ కూడా ఆయన ఆయన ఉగ్రతకి పాలవుతారు, నరకాగ్నిలో పడవేయబడతారు. కాబట్టి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో పరిపాలన చేస్తాడు. తర్వాత మరి ధవల సింహాసన తీర్పు ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే సింహాసన తీర్పులో ఎవరైతే ఆయన నామాన్ని అంగీకరించరో, జీవగ్రంథంలో వాళ్ళ పేరు ఉండదో వాళ్ళ నరకాగ్నిలో పడవేయబడతారు. ఆ తర్వాత నిత్యమైన దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. అందులో ఆయన్ని విశ్వసించి అంగీకరించి ఆయన బిడ్డలుగా జీవించేవారే ప్రవేశిస్తారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈ 96వ కీర్తన 10, 13 వచనాల్లో దేవుని తీర్పు ఎలా ఉంటుందంటే ఈక్విటీ, అందరితో న్యాయమైన తీర్పు అని దేవుని వాక్యం 96వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి 10వ వచనంలో యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకం కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయంను బట్టి ఆయన జనులను పరిపాలన చేయును, ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. మరి దేవుడు పరిపాలన చేస్తాడు, అంతేకాకుండా ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. భూజనులు తీర్పు తీర్చుటకు యెహోవా వేగముగా వచ్చుచున్నాడు. న్యాయమును బట్టి లోకమును తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. కాబట్టి న్యాయాధిపతిగా రాబోతున్నాడు అని 96వ కీర్తన 13వ వచనంలో చెప్పబడింది. అంటే ఆయన ఈ లోకానికి వచ్చి రాజ్యం చేస్తాడు. తర్వాత ధవల సింహాసన తీర్పులో ఆయనకు వ్యతిరేకమైన వారిని నరకాగ్నిలో పడవేయబడతారు. అంతేకాకుండా ఆయన తీర్పు ఎలా ఉంటుందంటే ఆయన నీతి అయిన తీర్పు, న్యాయమైన తీర్పు, మరి అంతేకాకుండా ఫెయిత్ఫుల్ నమ్మకమైన తీర్పు. మరి న్యాయమైన తీర్పు, నీతితో కూడిన తీర్పు, నమ్మకమైన తీర్పుని ఆయన చేయబోతున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచరో వాళ్ళు దేవుని యొక్క తీర్పులోనికి ప్రవేశించి దేవుని యొక్క శాపానికి, దేవుని యొక్క నరకాగ్నికి వాళ్ళు పాత్రులు అవుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ 95, 96 కీర్తనలను బట్టి దేవుడు కోరిన ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కఠిన హృదయాన్ని తీసివేసుకొని దేవుడు కోరిన భయభక్తుల హృదయాన్ని, పరిశుద్ధమైన హృదయాన్ని, దేవుణ్ణి మహిమపరిచే హృదయాన్ని కలిగి ఉండాలి. ఆయన స్వరాన్ని వినాలి. ఆయన ప్రణాళికను, ఉద్దేశాలను మనం నెరవేర్చే వారంగా ఉండాలి. విశ్వాసము, విధేయతతో మనం ఎల్లప్పుడూ వాక్యానికి విశ్వాసంతో విధేయత చూపించే వారంగా ఉండాలి. దేవుని పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు అన్ని పరిస్థితుల్లో ఇచ్చే వారంగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. అంతేకాకుండా ఆయన నిత్యమైన రెస్ట్లోనికి, అంటే ఆయన అనుగ్రహించే ఆ యొక్క విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలి. అంతేకాకుండా దేవుని తీర్పులోనికి, ఉగ్రతలోంచి మనం తప్పించబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి విధేయత చూపిస్తామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము అని ఈ కీర్తన 95, 96లో మనం చూస్తాము. దేవుడు ఈ ప్రణాళికను మానవాళ్ళందరికీ కలిగి ఉన్నాడు. గాడ్స్ ప్లాన్ ఫర్ మ్యాన్ కైండ్ మనం చూడగలుగుతాము. దేవుడు మనుషులందరికీ తన కోరిన ప్రణాళికను మనము ఈ 2 కీర్తనలో చూస్తాము. కాబట్టి దేవుడు మన కొరకు నిర్ధారించిన ప్రణాళికను మనం నెరవేర్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం గనక అలాంటి జీవితాన్ని మనం జీవించి దేవుణ్ణి మహిమపరచాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. 95, 96 కీర్తనలో అనేకమైన విషయాలు రాయబడ్డాయి. కఠిన హృదయాన్ని తీసివేసుకొని దైవభక్తితో కూడిన పరిశుద్ధ హృదయాన్ని, మిమ్మల్ని మహింపరిచే హృదయాన్ని కలిగి ఉండుటకు మాకు సహాయం చేయండి. మీ స్వరాన్ని విని మీ స్వరాన్ని అంగీకరించే వారంగా ఉండుటకు మాకు సహాయం చేయండి. మీ అందు విశ్వాసము, విధేయతతో కూడిన జీవితాన్ని, వాక్యాన్ని విశ్వసించి అంగీకరించి విధేయత చూపించే భాగ్యాన్ని దయచేయండి. మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతించే వారంగా ఉండడానికి సహాయం చేయండి. మిమ్మల్ని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు అన్ని పరిస్థితుల్లో, మంచి జరిగినప్పుడు, చెడు జరిగినప్పటికీ మీ కృతజ్ఞులమై ఉండుటకు దానియేలు వలె ఉండడానికి మాకు సహాయం చేయండి. ఆత్మతో, సత్యముతో, మరి అంతేకాకుండా
సమర్పణ జీవితంతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ నిత్యత్వంలో తండ్రి మీ విశ్రాంతిలో మేము ప్రవేశించే భాగ్యాన్ని దయచేయండి. మీ తీర్పుని తప్పించుకొని మీ నిత్య రాజ్యంలో మేము ప్రవేశించి మీ నామాన్ని మహింపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఇలా ఈ ప్రణాళికని మా జీవితంలో అలవర్చుకొని మీ నామాన్ని మహింపరిచే భాగ్యాన్ని మీరే దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.